పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అవాకులు చవాకులు వేలుతున్నారు. వాళ్ళకు అర్థమైతలేదు ఏం చేయాలి. ఇప్పుడు అర్థం వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. వాళ్ళు గవర్నమెంట్ రాదేమో అనుకొని చెప్పేసి భ్రమలలో ఉన్నారు. అన్నింటికి ఒకే మంది ఉండదు. మా దగ్గర ఈ ఎలక్షన్కు వేరే మంది ఉంటుంది, 105 సీట్లు వస్తాయి, రాసి పెట్టుకోండి అని చెప్పిన ఆయన కళలో కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాస్తవంగా చూసుకుంటే కాంగ్రెస్ని నిందించే వాళ్ళందరికీ ఒక సమగ్రమైన నివేదికతోని నేను యాక్చువల్లీ చెప్పాలన్న విషయం తీసుకొని వచ్చినటువంటి కంటెంట్, స్వతంత్రం వచ్చినప్పుడు ఏ గ్రామంలో కానీ ఏ ఊర్లో కానీ ఎక్కడ కూడా కరెంటు కానీ విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ రోడ్ సదుపాయం కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఈ దేశం మొత్తం బ్రిటిషర్స్ పరిపాలన తర్వాత ఏమీ ఇన్పుట్ లేదు, అంటే డబ్బు సంపాదించే ఆదాయం వచ్చే మార్గం లేదు. అట్లాంటి టైంలో ప్రణాళికాబద్ధంగా చెట్టును నాటి అంటే దాదాపు 30 సంవత్సరాల కఠోర పరిశ్రమ కాంగ్రెస్ పార్టీ చేసి ఈ దేశంలో ఇరిగేషన్కు డ్యామ్లు, రోడ్ రవాణా వ్యవస్థ, ప్రతి గ్రామంలో విద్యాలయాలు, ప్రతి దగ్గర కరెంట్ ఫెసిలిటీ, అట్లాగే ఎన్నో మంచి మంచి పనులు చేయడం. అంటే అందరు చదువుకుంటారు, మరి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఉద్యోగాల కోసం ఒక్క హైదరాబాద్ స్టేట్లో తీసుకుంటే 30కి పైగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది తీసుకున్న డిఆర్డిఎల్, హెచ్ఏఎల్స్, మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే బీడిఎల్, మిధాని, ఆర్సీఐ, బిహెచ్ఎల్, హెచ్ఎంటీ ట్రాక్టర్స్. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజు అవినీతి లేదు, వాళ్ళు నిజాయితీగా ఈ దేశాన్ని పైకి తీసుకురావాలని చెప్పి డెవలప్మెంట్ చేసిండ్రు, అంటే చెట్టు పెట్టిండ్రు. ఈ దేశంలో రకరకాల మంచి పనులు చేసి ఒక వ్యవస్థను నిర్మించే పని చేసిండ్రు. నిర్మించిన తర్వాత ఏమైందంటే 30 సంవత్సరాల తర్వాత ఆదాయం రావడం మొదలుపెట్టింది. ఆదాయం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కుర్చీల కొట్లాట ప్రారంభమైంది. కుర్చీల కొట్లాట ప్రారంభమైనప్పుడు సరే కొన్నిసార్లు వేరే వాళ్ళకి అవకాశం వచ్చినా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే చార్ట్ దాదాపు పివి నరసింహారావు గారు పనిచేసేటప్పటికి, అంటే ఇందిరాగాంధీ ఎప్పుడైతే పనిచేసిన టర్మ్ తర్వాత ఫలితాలు రావడం మొదలుపెట్టింది, అంటే నేషనల్ ఇన్కమ్ పెరగడం మొదలైంది. నేషనల్ ఇన్కమ్ పెరిగిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్టులు చేయడం కానీ దేశంలో గొప్ప గొప్ప పనులు చేయడం కానీ ఒక అవకాశం ఏర్పడది. తర్వాత ఐటీ విప్లవం, లిబరలైజేషన్ పివి నరసింహారావు చేసిన తర్వాత గ్రాఫ్ ఒక్కసారి 30-35 ఏళ్ళు స్టీప్గా ఉన్నటువంటి గ్రాఫ్ తర్వాత పూర్తిగా ఎకనామీ మారుకుంటూ అగ్రరాజ్యంగా మారింది. ఇది మీ అందరి గొప్పదనం కాదు, చెట్టు పెట్టి చెట్టును పెంచి పెద్దగా చేసి ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థను నిర్మించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. దాన్ని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదు, 60 ఏళ్ళ పరిపాలన. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 60 ఏళ్ళ పరిపాలన అంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 83 తర్వాత టీడీపీ పార్టీ వచ్చింది. టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత 2 సార్లే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చేసిన దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలి కదా. వాళ్ళని ఎవరిని విమర్శించకుండా ఓన్లీ కాంగ్రెస్ని విమర్శించుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ గారికి తెలంగాణ వచ్చింది కదా అని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళీ సరిపోలేదని చెప్పి రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏమైంది, పూర్తిగా మనిషి మారిపోయి ఒక రాజరిక వ్యవస్థను నిర్మించుకొని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. ప్రజలంతా గుర్తుపట్టి ఆయన రాజరిక వ్యవస్థకు ఆయన యొక్క వర్కింగ్ స్టైల్ని నచ్చక మార్చిపడేసిండ్రు, గవర్నమెంట్ మార్చారు. మార్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్త ఇంట్లోకి పోతే ఇంటి నిండా బొక్కలే, పోయినా కొద్దీ బొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూపించి మీరు వచ్చినాకనే బొక్కలైనాయని చెప్తా ఉన్నారు. వచ్చి 100 రోజులు కాదు కదా, 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పినాం. ఎంత తొందర అంటే రోజుకొక కామెంట్ వీళ్ళది. ఓటమిని జీర్ణించుకోలేని కేటీఆర్ గారు ఏమంటారు, ప్రతిసారి ఎక్కడ పోయినా కూడా రేవంత్ గారు పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు రెచ్చగొట్టే విధంగా ప్రతి దగ్గరికి పార్లమెంట్ సమావేశాలు, సన్నాహక సమావేశాలను పెట్టుకొని 100 హామీలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చకపోతే బట్టలు కొడతామని చెప్పారు. పరిపాలన మీద పూర్తిగా కేంద్రీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టి మాటలు అనిపించుకొని మళ్ళీ తన వెంబడి ఉండేటువంటి చిల్లర వాళ్ళతో మాటలు అనిపిస్తూ, అంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పరిపాలిస్తున్న ఒక ప్రభుత్వాన్ని అగుడు చేయాలనే సంకల్పం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. ఇక మిగిలింది ఒక పార్లమెంట్ ఎలక్షనే. ప్రజలు ఒకవేళ మమ్మల్ని తిరస్కరిస్తే పార్టీ మనుగడనే ఉండదని చెప్పేసి ఒక భయంతో అటు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ రోజుకొక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు రెచ్చగొట్టిన మాటలు ఒకసారి మేము ముందుంచుతాను. మొదటగా హామీలు నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతాం. ప్రజలు అయ్యో అంటే కాంగ్రెస్ గెలిచింది, ప్రజలు ఓట్లేస్తేనే కదా కాంగ్రెస్ గెలిచింది. అంతేకాకుండా కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్లో గవర్నమెంట్ వచ్చినలో 1 నెల లోపట్నే ఏక్ ఇంజన్ అదానీ, దూసరా ఇంజన్ ప్రధాని,
తీసరా ఇంజన్ రేవంత్. ఏంటి వీళ్ళ ఎంత ఎంత కుసంస్కారం అంటే, అసలు మీరు పరిపాలన చేసడానికి వాళ్ళు ఇప్పుడు మెట్లెక్కి కొత్త ఇంట్లో పోయి ఏముంది ఏం లేదు చూసుకుంటే 6,72,000 కోట్ల అప్పు చేసి పెట్టి ఈ రాష్ట్రం మీద పెద్ద పెనుభారం మోపిపోయింది పార్టీ. అట్లాంటి దాన్ని ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఒక గాడిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి 2 హామీలు నెరవేర్చినాక ఓపిక లేదు. ఎంత ఓపిక లేదంటే రోజు ఎక్కడో పోయి రేవంత్ అన్నని రెచ్చగొట్టాలి, రేవంత్ అన్నని ఏదైనా ఒక మాట అనిపించాలి, వాళ్ళు ఎంబడేటోళ్ళతో ఒక మాటలు అనిపించాలి, చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. మొదటి నుండి ఇదే పరిస్థితి వాళ్ళది. వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ప్రజలంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చుకొని స్కీములు పెట్టి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేటీఆర్ గారు చాలా ఘోరమైన మాట అన్నారు. ఏమన్నారు? రేవంత్ రెడ్డిది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, మేనేజ్మెంట్ కోటా అంట. మరి కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు, ఏ కోటాలు అయినరు? ప్రజలు ఎన్నుకోకపోతే ఆయన డైరెక్ట్గా ప్రజల ఓట్లతోనైనా ఈ దేశంలో ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే కూడా ఎమ్మెల్యేలే ఎన్నుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేది స్పృహ లేదు వాళ్ళకు. ఎంత అసహనం అంటే పూర్తిగా పరాకాష్ట చేరిపోయినారు. ఏం చేయాలి? విధి లేదు. ఏదో ఒకటి వీళ్ళ మీద బట్టగాల్సి ప్రజలను డైవర్ట్ చేయాలి. వీళ్ళు చేస్తున్న మంచి పనిని, ప్రజాస్వామ్య పునరుద్ధరణను జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరైనా అలా మాట్లాడొచ్చా? ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు అని అనొచ్చా? మరి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసిండ్రు. వాళ్ళు అరాచకం చేస్తున్నారు కాబట్టి హామీలు, వాళ్ళు తప్పు చేస్తున్నారని గుర్తుపట్టింది కాబట్టి కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి మీరేమి ఇచ్చిండ్రు? మీరు మహిళలకు మేము 2,500 ఇస్తామంటే మీరు 3,000 ఇస్తామన్నారు. మేము 500 సిలిండర్ ఇస్తామంటే మీరు 400కి ఇస్తామన్నారు. మేము రైతు బంధు 15,000 చేస్తామంటే మీరు 16,000 చేస్తామన్నారు. మీ హామీలు ఉన్నాయి కదా, మరి మీరు మాకంటే ఎక్కువనే మంచిగా చెప్పిండ్రు కదా, మరి మిమ్మల్ని ప్రజలు ఎందుకు విశ్వసించాలి? మీరు ఎక్కడికి వెళ్ళి తెస్తుంటే మరి డబ్బు? ఆర్థిక వ్యవస్థను కుల్లబొడిచిందే కాక సీటు కోసం, సీఎం సీటు మా ఇంట్లో ఇల్లు దాటిపోవద్దన్న దురుద్దేశంతో మీరు కాంగ్రెస్ ఏం చెప్పిందో దానికి ఇంకా బాగు చేయాలని చెప్పిండ్రు అంతే. అయినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించలే. ఎందుకంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. ఈరోజు బీసీల మీద ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళు ఎట్లా ప్రేమ చూపిస్తున్నారు? పూలే గారి విగ్రహం పెట్టాలంటున్నారు కవిత గారు. 9.5 సంవత్సరాలు మీరే కదా అధికారాలు ఉన్నది. నిన్న చెప్తున్నది 20,000 కోట్ల బడ్జెట్ పెట్టాలి బీసీలకు. ఎంత విలువలు బడుదలి మాట్లాడుతున్నారు వీళ్ళంటే. బీసీలకు ₹1,00,000 అని చెప్పేసి నియోజకవర్గానికి ఒక 10 మందికో 20 మందికో ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకోవాలని చూసిండ్రు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఓపికగా మీరు మీ మంత్రం ఎక్కడ తప్పిపోయిందో, మీ ప్లాన్ ఎక్కడ మిస్ అయిందో, మీరు ఎట్లా ప్రజలకు దూరమైనరో ఆలోచన చేయకుండా కొత్తవి వెతుక్కుంటారు. వచ్చి 15 రోజులు కాలే, వచ్చి ఒక 2 నెలలు కాలే, అప్పుడే కొత్తవి ప్రజల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేనిపోనివి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నిజంగానే బీసీలకు చేయగలిగితే చేయాలి కదా. వాళ్ళు ఏం చేయకుండా పైకెళ్ళి కొత్తవి ఇప్పుడిప్పుడే వచ్చిన ప్రభుత్వం మీద మీరు 20,000 బడ్జెట్ పెట్టాలి, మీరు పూలే విగ్రహం పెట్టాలి, నేను ధర్నా చేస్తానని చెప్తా ఉంది. మీ చిత్తశుద్ధి లేదనేది 100% అందరికీ తెలుసు. మహిళలకు బిల్లు కావాలని చెప్పి పెట్టుకున్నారు. మహిళలకు నిజంగా మీరు చేయాలన్నప్పుడు పార్లమెంట్లో మీకు బీజేపీకి మంచి సయోధ్య ఉంది, సఖ్యత ఉంది. మరి మీరు చేయలే. అప్పుడు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మీరు మాట్లాడుతున్నారు. స్పష్టం. ఇది రాసి పెట్టుకోండి. జాతీయ పార్టీ ఎలక్షన్ అంటే పార్లమెంట్ సభ్యులకు జరిగేటువంటి ఎలక్షన్లో ప్రాంతీయ పార్టీకి ఓటేసే విధానం పోవాలి. ప్రాంతీయ పార్టీకి ఎందుకు ఓట్లు వేయకూడదంటే 1, 2, 3 సీట్లు మీరు గెలిస్తే వీళ్ళు చేసే అవినీతి పనులను జాతీయ పార్టీలను లొంగ తీసుకొని చేసే రాజకీయం వీళ్ళది. గతంలో మనం చూసినాం. తెలంగాణ ప్రజలందరికీ సుస్పష్టం. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకుండే సీట్లతో బేరం పెట్టుకొని వాళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారు, మాయమాటలు చెప్పేసి ఎలదీస్తారు. మరి అది అవసరమా వాళ్ళకు ఓటేయడం? జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యుల విషయంలో జాతీయ పార్టీలకు ఓటేసే విధానం ప్రారంభమైంది. ఇక మీకు వేసేది అనేది ఉండదు. ఆ ఫ్రస్ట్రేషన్ మనకు తెలిసినంత వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లనన్నా చేసి మన పార్టీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ మీద లేనిపోనివి, లేకుంటే వీళ్ళు చేయలేరు 420 హామీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 100% వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు వాళ్ళకు మళ్ళీ కనీసం వాళ్ళ పునరాలోచన చేసుకొని ముందుకు పోయేవారు. అలా పోకుండా ఏదో ఒకటి అనాలి కాబట్టి రోజు ఒక దగ్గర తిరుక్కుంటూ కాంగ్రెస్ని బ్లేమ్ చేసే పని, రేవంత్ గారిని రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మాట్లాడట్లే. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రు, వీళ్ళు మమ్మల్ని చీట్ చేసిండ్రు. ఎవరో కొంతమంది వాళ్ళ వెంటుండేటో లేదన్న మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు 100%
వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, ఈ పార్టీలో ఎందుకుగానో ఉంటున్నామా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. మేము చాలామందిని ఎరుగుదాము, చాలామందితో మాట్లాడినాం. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఆ ఇంట్లో ఉండేటువంటి నలుగురు తప్ప ఎవరు మాట్లాడేది లేదు. వాళ్ళే ఏదో మాట్లాడుకొని ఊహించుకొని కాళ్ళ కింద భూమి జారిపోతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉన్నారు. మనం రేవంత్ రెడ్డి గారి పాలన చూసినట్లయితే జయ హే జయ తెలంగాణ, మొత్తం తెలంగాణ మూమెంట్ ఊపినటువంటి పాట అది. మరి మీరు ఉన్నప్పుడు కనీసం ఆ పాటకు మన తెలంగాణ జాతీయ గీతంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండే. ఈరోజు గోరేటి వెంకన్న గారికి సల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆయన చెప్పిండు జయ జయ హే తెలంగాణ పాట మనం ఎప్పుడో జాతీయ గీతంగా, తెలంగాణ జాతీయ గీతంగా పెట్టుకునేది ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి పని చేశారు, మంచి సంస్కృతిని ప్రారంభించారని చెప్పారు. ఇది మంచి బుద్ధి. అంటే మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎప్పుడైనా గౌరవించుకోవాలి. మీరు దాన్ని కూడా అసలు ఎక్కడ హర్షించకుండా ప్రతిదీ తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు టీజీ అనే ఉండే, సడన్గా టీఎస్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన 10 మాటలు అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మీరు రెచ్చగొట్టి ఆయన అంటున్నాడు అనే దానికంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు ఆలోచన చేసి మీరు గాడిలో పడాలే తప్ప అవతలని మీద బ్లేమ్ చేసే పని చేయదు. 2 నెలలు కాకముందే మీరు పిచ్చిగా మాట్లాడుతుంటారు. అవన్నీ బంద్ చేసుకొని ప్రజల కోసం, ప్రజలకు మీరు ఇంకేం చేస్తారో ఫ్యూచర్లో చెప్పి ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు, పాలకులు అందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసే సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా కలవాలంటే ఏమైనా పాసిబిలిటీ ఉండేనా? మార్పు లేదు అనేటోళ్ళకి ఈ విషయాలు చెప్తా ఉన్నాం. ఏం జరిగిందని ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో పునరుద్ధరించడం జరిగింది. మిమ్మల్ని కలవాలంటే కేటీఆర్ గారు చెప్పేవారు ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదు, ఆయన ప్రజలకు ఏం కావాలో చేసి పెడితే చాలని. సార్, ముఖ్యమంత్రి గారిని కలిసే వెసులుబాటు ఎప్పుడు అందరికీ ఉండాలి. మీ దగ్గర మంత్రులు కూడా కలిసే వెసులుబాటు లేకుండే ఈ రాష్ట్రంలో గౌరవించబడిన పెద్ద వ్యక్తులు కూడా మీ కాంపౌండ్ ముందు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి, గంటల తరబడి. మరి మీరు ఈరోజు మార్పు కనిపించట్లేదు అంటారు. ఎవ్వరు వెళ్ళినా ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు పెట్టి కలుస్తున్నారు, ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. మరి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదే. మంత్రివర్గంలో ఎవ్వరు మాట్లాడే వెసులుబాటు లేకుండే, మీరు ఏది నిర్ణయం చేస్తే అదే అయ్యేది. కానీ ఈరోజు అట్లా ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు స్వచ్ఛందంగా ప్రణాళికలు రచిస్తూ పార్టీ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడి మంచిగా పనిచేస్తున్నారు. మీ దగ్గర మీరు ఏది నిర్ణయిస్తే అదే అమలయ్యేది, నియంతృత్వం నడిచేది. కాబట్టి ప్రజలు తిరస్కరించిన మిమ్మల్ని. మీ ఒక్క కుటుంబం పరిపాలించేది. కుటుంబ వ్యవస్థ అంటే ఏమనంటే కాంగ్రెస్ది కుటుంబ పార్టీ అంటారు. దయచేసి మిత్రులు చాలా ఇంపార్టెంట్ విషయం వినాలి. జవహర్ లాల్ నెహ్రూ గారు పరిపాలన చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు లేరు, పరిపాలన చేయలే. ఇందిరాగాంధీ గారు పరిపాలన చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు చేయలే. రాజీవ్ గాంధీ గారు చేసినప్పుడు సోనియా గాంధీ గారు చేయలే. సోనియా గాంధీ గారు చేసినప్పుడు రాహుల్ చేయలే. రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు చేస్తలే. నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ది కుటుంబ పాలన కాదు, ఈ దేశాన్ని కలిసికట్టుగా కట్టిపెట్టి ఉంచేందుకు వాళ్ళు తరతరాలుగా త్యాగాలు చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మంచి నాయకత్వం అందిస్తున్నారు. కానీ మీది కుటుంబ పాలన, కాంగ్రెస్ది కాదు. ఎందుకంటే ఒకే కాలంలో, బాగా గుర్తుపెట్టు, ఒకే కాలంలో మీరు ముఖ్యమంత్రి, మీ కొడుకు మంత్రి, మీ అల్లుడు మంత్రి, మీ బిడ్డ ఎమ్మెల్సీ, మీ సడ్డగుడి కొడుకు ఎంపీ, ఈ రకంగా మీ కుటుంబం మొత్తము ఏకకాలంలో ఉన్నది. కాబట్టి మీది కుటుంబ పాలన. మీది కుటుంబ పాలన పెట్టుకొని కాంగ్రెస్ కుటుంబ పాలన అంటారు. ఇట్లా ప్రతి విషయంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు చేసినటువంటి అరాజకం చాలా ఎక్కువ మొత్తంలో ఉంది, పైకెళ్ళి ఇతరులు చేసిందని చెప్తా ఉన్నారు. హామీలు నెరవేర్చడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. మీకు 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పింది. కాబట్టి మీరు సంయమనంతో ఉంటే మీకు విలువ ఉంటుంది. మీరు లేదు ఇట్లనే అవాకులు చవాకులు పేలితే మీకు 110% వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రంలో మీ పార్టీ ఉండదు, మీ ఎమ్మెల్యేలు కూడా మీ వెంబడి ఉండరు, మొత్తం కూడా మీ పార్టీ టోటల్గా తుడిచిపెట్టుకుపోతుంది. మీరు గౌరవప్రదంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ను గౌరవించి 1-2 సంవత్సరాలు మీరు వాళ్ళకు పని చేసుకునే అవకాశం ఇవ్వాలి. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని మీరు పునర్నిర్మాణం చేసుకునే పని చేయండి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కష్టపడి పనిచేస్తుంది, దాన్ని హర్షించాలి. గతంలో చెప్పినట్టు మీ దగ్గర మంత్రాలు ఉంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీకు మీ మంత్రాల విలువ తెలిసిపోతుంది. కేసీఆర్ గారు నాకు ప్రతి ఎలక్షన్కి ఒక మంత్రం ఉంటుంది అన్నారు. ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్. మీ మంత్రం ఒకసారి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిని కొట్టేటువంటి మంత్రం ఇంకా పుట్టలే. రేవంత్ రెడ్డి గారు ధైర్యం, నిజాయితీ, మాటకు మాట అనే తత్వం, ధీశాలిగా యుద్ధం చేసి మీతో పోరాడి తెలంగాణలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడు. కాబట్టి మీరు అతన్ని ఎదుర్కొనాలంటే
మీరు మంత్రం దేవులాడుకోవడానికి తప్పకుండా వెళ్ళి తపస్సు చేసుకోండి. తెలంగాణ ప్రజలను ప్రజాస్వామ్యయుతంగా నడుపుతున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు పెనటం మాని మీ పని మీరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. లేదు కాదు మీ వెంట ఉన్న వాళ్ళతో రోజు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారంటే 1కి 100 మాటలు తప్పకుండా మా పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు. మీరు భరించే శక్తి ఉంటే భరించాలి, లేకపోతే ఇంకొకసారి అలాంటి పని చేయొద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ మంచి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి విలువలను నెలకొల్పి ఆ మంచి అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినా అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మీ చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి, వారిని పరిపాలన చేసుకునివ్వండి, అవాకులు చవాకులు పెరగడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విలేకరులు ఎవరైనా డాటా అడిగితే నేను ప్రతి విషయం కరెక్ట్గా చెప్తాను.